వెల్కమ్ టు మహామాక్స్. సో ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్లో లవ్ మౌలి అయితే ఇందాకే చూడడం జరిగిందనమాట. సో లవ్ మౌలి గురించి చెప్పుకోవాలంటే ఇట్స్ బేసిక్లీ స్టోరీ పరంగా వచ్చేస్తే ఇట్స్ ఆర్టిస్ట్ స్టోరీ అనమాట. ఒక ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి ఒక ఒంటరిగా బతికి తన భావాలన్నీ ఒక ఆర్ట్లో చెప్తే ఎలా ఉంటుంది అనేది మూవీ. సో తర్వాత తన లవ్ ఎలా కావాలి, ఎలాంటి అమ్మాయి లవ్ చేయాలి తనని అనే మొత్తం కాన్సెప్ట్ మీద స్టోరీ వెళ్తూ ఉంటుంది అనమాట. సో బేసికలీ హీరో చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు అండ్ ఎప్పుడు తన భావాలన్నీ తన పెయింటింగ్లో తెలుపుతాడు. బట్ బేసిక్గా చెప్పుకోవాలంటే లవ్ మౌలి అనేది రొమాంటిక్ కాదు, రామాంటిక్ అనమాట. రామాంటిక్ అని ఎందుకన్నానంటే కొన్ని కొన్ని సీన్స్ చాలా రాగా, చాలా ఓపెన్గా, చాలా నీట్గా చూపించారు. ఆ డైరెక్టర్ రవణీంద్ర గారు చాలా బాగా చేశారు. అండ్ నవదీప్ 2.0 ఫస్ట్ హాఫ్ మొత్తం నవదీప్ 2.0ని నవదీప్ గారి యాక్టింగ్ మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. కానీ ఈ మూవీలో కూడా ఒక చిన్న కొంచెం సీరియస్ కామెడీ అనేది కొంచెం బాగా జనరేట్ చేస్తారనమాట. అండ్ ఈ సినిమాలో అది బాగానే వర్కౌట్ అయింది. చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉన్నా కానీ బట్ కొంచెం బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. అండ్ ఎక్స్పెషల్లీ ఇది ఫ్యామిలీ మూవీ అని ఏం చెప్పలేను. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ లవ్ 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 కోసం చూసే యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. అండ్ బోత్ ద మెయిన్ లీడ్స్ అంటే ఒకటే లీడ్ని పంకురి అని గారిని డిఫరెంట్ షేడ్స్లో చూపించారు. ఒక్క అమ్మాయి ఆల్మోస్ట్ 3-4 షేడ్స్ యాక్టింగ్ చూపించారనమాట. దట్ వాస్ గుడ్. సో ఓవరాల్గా నవదీప్ గారికి ఈ మూవీ లవ్ మౌలి అనేది ఒక మంచి హిట్ అనే చెప్పుకోవాలి. సో ఈ వారం ప్లీజ్ గో డు వాచ్ లవ్ మౌలి.